ఎంతమంది మధ్యలో నేను మాట్లాడలేనమ్మా. రాజకీయంగా మళ్ళీ మనకి భవిష్యత్తుని ఇచ్చారు. వాళ్ళని విడిచిపెట్టాలంటే ఏదైనప్పటికీ రాజకీయంగా పునర్జన్మ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబం తీసుకుని వచ్చి ఈరోజు ఈ స్థాయిలో నిల్చోబెట్టినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ అసలు పాదాలను చేయాల్సినటువంటి అవసరం నా కుటుంబ రాజకీయ భవిష్యత్తుని నిర్ణయించినటువంటి నాయకులు మీరంతా కూడా ఈరోజు ఈ స్థాయి నుంచి భవిష్యత్తునిచ్చి ఈ స్థానాన్ని ఇచ్చి ఈ స్థాయిలో మీరు నిల్చోబెట్టి నాకు ఈ స్థానం కల్పించారు. మరి మీరందరూ కూడా తప్పకుండా రేపు భరత్ను కూడా అదే రకంగా మీరు ఆదరించి స్వాగతించి గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి కానుక ఇవ్వాల్సినటువంటి మీ అందరి పైన ఉంది. ఎక్కడన్నా చిన్న చిన్న గ్రామాల్లో ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా ఏది ఉన్నా సరే సర్దుకుపోయేటువంటి విధంగా అవసరమైనప్పుడు అందరూ కలిసికట్టుగా కూర్చొని నిర్ణయాలు తీసుకుందాం. ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది. నమ్మకం నాకు పూర్తిగా ఉంది. ఎక్కడున్నా ఎలా ఉన్నా మీరు ఎప్పుడు కూడా మీ గుండెలో నేను, నా గుండెలో మీరు. గడిచినటువంటి 2019 సంవత్సరం ఏదైతే నాకు మెజారిటీ తీసుకొచ్చారో అంతకు మించి మెజారిటీని భరత్కి తీసుకురావాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను చేసేటువంటి నా పనిలో లేదా రేపు జగన్మోహన్ రెడ్డి గారు నాకు అప్పచెప్పబోయేటువంటి బాధ్యతలో ఆ బాధ్యతలో ఉండొచ్చు తప్ప మీ ఎవరి నుంచి నన్ను దూరం చేయలేరనేటువంటి విషయాన్ని నేను నా తల్లిదండ్రులకి ఎంతైతే రుణపడి ఉంటానో అనకాపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అంతే రుణపడి ఉంటాను. ఈరోజు నాకు ఈ స్థాయి నుంచి ఈరోజు దేశంలో ఎక్కడికి వెళ్ళినా, రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ఈరోజు ఒక గుర్తింపుని తీసుకొని వచ్చి ఈరోజు నాకు అవకాశాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పటికీ దానికి అవసరమైనటువంటి పునాదులు వేసింది, నాకు రాజకీయంగా అవకాశాలు పునర్జన్మలు ఇచ్చింది మాత్రం అనకాపల్లి నియోజకవర్గ పార్టీ నాయకత్వం మాత్రమే. చాలా మంది మాట్లాడుతూ నా భవిష్యత్తు గురించి, నా గురించి రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకుంటారన్నటువంటి ఒక అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్తపరుస్తూ ఉన్నారు. నాకంటే మన నాయకులతో పాటు చాలా మంది శ్రేయోభిలాషులు, పార్టీ నాయకులు. నాకు జగన్మోహన్ రెడ్డి గారి మీద పూర్తి నమ్మకం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏ పని చెప్తే, జగన్మోహన్ రెడ్డి గారు ఏ పని చెప్తే ఆ పని చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఆయన జెండా పట్టుకొని తిరగమంటే జెండా పట్టుకొని తిరుగుతా, నువ్వు పలానా దగ్గర ఉపయోగపడతావు, పలానా దగ్గర ఉపయోగపడతావు అంటే అక్కడి నుంచి నా ప్రయాణాన్ని కొనసాగిస్తా. కానీ ఏమి చేసినా సరే ఇది నేను ఇందాక పెద్దలు చెప్పినట్టు నేను బయట జిల్లా నుంచి వచ్చినటువంటి వ్యక్తిని కాదు. ఈ జిల్లాలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిని, ఈ ప్రాంతంతో సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తిని. చాలా మంది పలానా నియోజకవర్గం అన్నటువంటి అభిప్రాయాన్ని కొన్ని టీవీల్లో, యూట్యూబ్లో, కొన్ని పత్రికల్లో రాస్తా ఉన్నారు.
అదొక గొప్ప గొప్ప అవకాశం. ఈరోజు అమర్నాథ్ ఎలమంచిలో పోటీ చేస్తాడు, అమర్నాథ్ చోడవరంలో పోటీ చేస్తాడు, అమర్నాథ్ పెందుతి నుంచి పోటీ చేస్తాడు, అమర్నాథ్ గాజువాక నుంచి పోటీ చేస్తాడు, అమర్నాథ్ భీమిలి నుంచి పోటీ చేస్తాడు, అమర్నాథ్ పార్లమెంట్కి పనిచేస్తాడు. నేను తప్ప ఇంకెవరు లేరా? కాకపోతే అమర్నాథ్కి అవకాశం జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు, అమర్నాథ్ ఎడ్యుకేషన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, అమర్నాథ్ని ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు కూర్చోబెట్టారు. అంతకంటే అమర్నాథ్ ఇంకేం కావాలి? ఎక్కడ పెట్టినా అమర్నాథ్ ఉపయోగపడతాడు అనేటువంటి ఒక ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినప్పుడు ఆయనలో ఆ గుండెల్లో ఆ స్థానం నాకు ఉన్నప్పుడు అంతకంటే ఇంకేం కావాలి? జగన్మోహన్ రెడ్డి గారు బాగుంటే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రమే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి 5,30,00,000 మంది ప్రజలు కూడా ప్రశాంతంగా గుండెల మీద చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఏదైనా ఆపద వస్తే మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఆదుకోవడానికి ఉన్నాడు అనేటువంటి నమ్మకాన్ని గడిచినటువంటి 4.5 సంవత్సరాలుగా రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చాడు. ఆ నమ్మకాన్ని నిలబెట్టాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద ఉంది. ఈరోజు గ్రామాల్లోకి వెళ్తే గ్రామ సచివాలయాలు, వెల్నెస్ క్లినిక్లు, రాజకీయంగా మళ్ళీ మనకి భవిష్యత్తులు ఇచ్చారు. ఎప్పుడు స్థానం ఉందా మీకు? వాళ్ళు విడిచిపెట్టాలంటే ఏదైనప్పటికీ రాజకీయంగా పునర్జన్మనిచ్చి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తీసుకుని వచ్చి ఈరోజు ఈ స్థాయిలో నిల్చోబెట్టినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ అసలు పాదాభివందనం చేయాల్సినటువంటి అవసరం నా కుటుంబ రాజకీయ భవిష్యత్తుని నిర్ణయించినటువంటి నాయకులు మీరంతా కూడా ఈరోజు ఈ స్థాయి నుంచి, ఈ భవిష్యత్తు నుంచి, ఈ స్థానాన్ని నుంచి ఈ స్థాయిలో మీరు నిల్చోబెట్టి నాకు ఈ స్థానం కల్పించారు. మరి మీరు అందరూ కూడా తప్పకుండా రేపు భరత్ను కూడా అదే రకంగా మీరు ఆదరించి, స్వాగతించి, గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి కానుక ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ అందరిపైన ఉంది. ఎక్కడన్నా చిన్న చిన్న గ్రామాల్లో ఎక్కడన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా, ఏదున్నా సరే సర్దుకుపోయేటువంటి విధంగా అవసరమైనప్పుడు అందరం కలిసికట్టుగా కూర్చొని నిర్ణయాలు తీసుకుందాం. ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది. ఆ నమ్మకం నాకు పూర్తిగా ఉంది. ఎక్కడున్నా, ఎలా ఉన్నా మీరు ఎప్పుడు కూడా మీ గుండెల్లో నేను, నా గుండెల్లో మీరు ఉంటారు. అది జీవితాంతం మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాను. ఇది నాకే కాదు, నా ఇద్దరు ఆడబిడ్డలు కూడా మీరు ఇంకా నవ్వులు తిరుగుతున్నారన్నా, లేకపోతే ఇంకోటన్నా దానికి కారణం అనకాపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రమే. నేనున్నా లేకపోయినా నా పిల్లలు కూడా మిమ్మల్ని గుర్తుపెట్టుకునేటువంటి విధంగా వారికి ఇప్పటి నుంచే వారికి చెప్పి మీ రుణం తీర్చుకునేటువంటి అవకాశం మళ్ళీ రావాలని చెప్పి పెద్దలందరికీ కూడా ఒకసారి హృదయపూర్వకంగా పాదాభివందనలు తెలియజేసుకుంటూ మిమ్మల్ని అందరినీ కూడా చాలా మంది నేను ఒక మాట తప్పాను. తిరుపతి గెలిచినటువంటి సర్పంచులందరూ తిరుపతి తీసుకెళ్తారన్నా, ఈ వచ్చే 2 నెలల్లో ఏదో రోజు డేట్ పెట్టి మిమ్మల్ని అందరూ కూడా తిరుపతి తీసుకెళ్ళాలి. చాలా సందర్భంలో పెట్టినప్పుడు కరెక్ట్గా ఉల్లోవనే మీద ఇన్సిడెంట్ జరిగింది. లేకపోతే 6 నెలల్లోనే వెళ్ళాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. అంతగా అటెక్లో ఇన్సిడెంట్ జరగడంతో కాస్త వాయిదా వేయడం జరిగింది. ఆ కోరికను కూడా దేవుడికి ఇచ్చినటువంటి మాటని మీ అందరినీ కూడా తిరుపతి తీసుకుని వెళ్ళి మీ అందరికీ కూడా దగ్గరుండి దర్శనం చేయించాల్సినటువంటి
ఇస్తానని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటున్నాను.